Hello everyone, my name is Yashashwini. I am studying 6th class. Today's my topic is types of angle. First one, zero angle. ఏ యాంగిల్ అయితే ఎగ్జాక్ట్గా 0 degrees ఉంటుందో ఆ యాంగిల్ని జీరో యాంగిల్ అంటారు. నెక్స్ట్ వన్, అక్యూట్ యాంగిల్. ఏ యాంగిల్ అయితే 0 degrees కన్నా ఎక్కువ 90 degrees కన్నా తక్కువ ఉంటుందో ఆ యాంగిల్ అక్యూట్ యాంగిల్ అంటారు. నెక్స్ట్ వన్, రైట్ యాంగిల్. ఏ యాంగిల్ అయితే 90 degrees ఎగ్జాక్ట్గా ఉంటుందో ఆ యాంగిల్ని రైట్ యాంగిల్ అంటారు. నెక్స్ట్ వన్, అక్యూజ్ యాంగిల్. ఏ యాంగిల్ అయితే 90 degrees కన్నా ఎక్కువ 180 కన్నా తక్కువ ఉంటుందో ఆ యాంగిల్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్. ఏ యాంగిల్ అయితే 180 degrees ఉంటుందో ఆ యాంగిల్ని స్ట్రైట్ యాంగిల్ అంటారు. నెక్స్ట్ వన్, రిఫ్లెక్స్ యాంగిల్. ఏ యాంగిల్ అయితే 180 degrees కన్నా ఎక్కువ 360 కన్నా తక్కువ ఉంటుందో దాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. నెక్స్ట్ వన్, కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ 360 degrees ఉంటుంది ఎగ్జాక్ట్గా. మీరు ఇవన్నిట్లో ఎగ్జాక్ట్ అనే పదాన్ని విని ఉంటారు. ఈ ఎగ్జాక్ట్ అనే పదం అంటే కరెక్ట్గా. వీటిలో ఎగ్జాక్ట్గా ఉండే యాంగిల్స్ ఏవంటే జీరో యాంగిల్, రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్. ఈ 4 యాంగిల్స్ మాత్రం ఎక్కువ కావు, తక్కువ కాదు, కరెక్ట్గా ఉంటాయి. ఏ యాంగిల్స్ నేనైతే చెప్పానో ఆ మెజర్మెంట్స్తోనే కరెక్ట్గా ఉంటాయి మనం డ్రా చేసేటప్పుడు మ్యాథ్స్లో. థ్యాంక్ యూ.